హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ చేసి చాలా రోజులైంది. నా మూడ్ అసలే బాగాలేదు, అందుకే ఈరోజు నేను వంట చేయాలని డిసైడ్ అయిపోయినాను. అది ఆషామాషా వంట కాదు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? బటర్ గార్లిక్ ఎగ్స్ అనమాట. ఈ రెసిపీ చాలా కొత్తగా డిఫరెంట్గా నా స్టైల్లో చేయబోతున్నాను. లెట్స్ సీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ముందుగా మనకు బటర్ గార్లిక్ ఎగ్స్ కావాల్సిన ముఖ్యమైన పదార్థం బటరు, ఎగ్స్, తర్వాత గార్లిక్, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు. ఇది బ్రూ పొడి కాదు, చిల్లీ పౌడరు. మిడిల్ క్లాస్లో డబ్బాలు ఇట్లే ఉంటాయి. అండ్ ఇది సాల్ట్, తర్వాత మిల్క్ ప్యాకెట్, ఇటాలియన్ సీజనింగ్ ఒకటి, అండ్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అనమాట. లెట్స్ గో టు ద ప్రాసెస్ గైస్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మనం కోడిగుడ్లు అయితే ఇలా క్రాక్ చేసుకొని అన్నిటినీ దీంట్లోకి వేసుకోవాలి. అండ్ గైస్ యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను వంట చేసేటప్పుడు తెల్ల షర్ట్ వేసుకోవడం ఎంత డేంజర్ అంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద వార్ ప్రకటించినట్టే. దానికంటే డేంజరస్ అయినా కూడా నేను ఈరోజు వైట్ షర్ట్ వేసుకొని వంట చేయడానికి కారణం ఏంటో తెలుసు? నాకు ఈ టీ షర్ట్ అంటే ఇష్టం. అండ్ గర్ల్ యూ గట్ స్లో ఇట్ డౌన్. అండ్ ఈ ఎగ్స్ అన్ని బీట్ చేసేసుకొని దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ ఏంటో మనం చూసేద్దాము. సో ఎగ్స్ పగలగొట్టుకున్న తర్వాత మనం లైట్గా సాల్ట్ అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్, బాగా తరిగి పెట్టుకున్న గార్లిక్, ఈ మిశ్రమాన్ని చాలా అంటే చాలా నీట్గా ఇలా 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 బీట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో ముఖ్యంగా పెప్పర్ పౌడర్ వేయడం మనం మర్చిపోయాం. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. సో గైస్ నౌ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఒక 4 క్యూబ్స్ ఆఫ్ బటర్ అనమాట. ఈ 4 క్యూబ్స్ ఆఫ్ బటర్ని కూడా మనం ప్యాన్లో వేసేసుకోవాలి. లెట్ ఇట్ హీట్. కొంచెం నాన్ స్టిక్కీ ప్యాన్ అయితేనే బాగుంటుంది, ఫ్లాట్ ప్యాన్, ఎందుకంటే మనం ఎగ్స్ క్రంబుల్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇలా బటర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా పోసేసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా మనం చేసిన మిశ్రమం అయితే ఇలా తయారైపోయిందనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని ఈ ప్లఫీ ఐటమ్ని మనం సాసీగా చేసేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇలా బాగా ఎగ్ కుక్ అయిందా లేదా అని చూసుకోండి. కలర్ఫుల్గా ఉండేలా మాత్రం చూసుకోండి, ఎందుకంటే తినడానికి ఎలా ఉన్నా సరే చూడడానికి అందంగా ఉండాలి వంట మాత్రం. దట్స్ మై ఫిలాసఫీ. ఇలా చిన్ని ముక్కలు చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో మనం సాసీ ఫ్లేవర్ కోసం అయితే ఇప్పుడు 5 క్యూబ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. నేనైతే అమూల్ గార్లిక్ బటర్ తీసుకున్నాను, మీరు కూడా అదే తీసుకోండి. స్పైసీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ బటర్ వేసేసుకోవాలన్నమాట. నేను సపరేట్ ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బటర్ మొత్తం ఇలా ఫ్లోట్ అయ్యేలా చేసుకోండి. సో ఫ్రెండ్స్, బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఫైన్లీ చాప్డ్ గార్లిక్ అయితే వేసుకోండి. మేక్ ష్యూర్ దట్ దిస్ గార్లిక్ ఈజ్ చాప్డ్ సో స్మాల్. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బటర్ గార్లిక్ డెడ్లీ కాంబినేషన్ అసలు. మేక్ ష్యూర్ ఇట్ ఈస్ ఫ్రైయింగ్ సో గోల్డెన్ బ్రౌన్. అండ్ దీంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకుందాం మనం. Very light salt. And then ఇదే మిశ్రమంలోకి మనం హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం. అండ్ దెన్ ఇలా బాగా ఫ్రై. సో ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అయిన తర్వాత బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న మిల్క్ని మనం ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. ఇది మనం చేసుకుంటున్న లిక్విడ్, సెమీ గ్రేవీ టైప్ ఫర్ అవర్ బటర్ గార్లిక్ ఎగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులోకి ఇటాలియో సీజనింగ్ వేస్తాం. ఇది ఆప్షనల్ అనమాట, కానీ నేనే దోలకి బ్లింకిట్లో పెట్టాను. ఇటాలియో సీజనింగ్ వేసి లైట్గా కొరియాండర్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా థిక్ అయిపోయిందనమాట.
దీన్ని కలిపేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా కలర్ఫుల్గా కనిపించే మిశ్రమంలో ఇందాక మనం తీసి పెట్టుకున్న స్క్రంబుల్ ఎగ్స్ని అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్, ఆల్ సెట్. ఇప్పుడు ఇలా సాసీగా అయిన ఈ బటర్ గార్లిక్లో ఈ స్క్రంబుల్ ఎగ్స్ని బాగా కలుపుకుంటే మన బటర్ గార్లిక్స్ ఎగ్స్ రెడీ గైస్. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని సర్వ్ చేసేసుకుందాం మనం ఒక ప్లేట్లోకి. అండ్ దెన్ వీ విల్ టేస్ట్ దిస్. సో గైస్ చూడండి, ఇప్పుడే గార్నిష్ చేసుకొని వచ్చేసాను. మరి నో, ఇట్స్ టైమ్ టు టేస్ట్ అవర్ బటర్ గార్లిక్స్ ఎగ్స్. నాకైతే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇటాలియా సీజనింగ్ అది బాగా వేసాం కదా. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ రా అనమాట. టేస్ట్ వాజ్ అన్రియల్ అనమాట. బటర్ గార్లిక్ సూపర్. నాకైతే ఫేవరెట్, పిచ్చగా నచ్చేసింది. మీరు కూడా హ్యావ్ టు ట్రై అండ్ దయచేసి చెప్పండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బై బై.